నమస్కారం. ప్రతి సంక్షోభం ఒక పరిష్కారానికి దారితీస్తుంది. అది నానుడే కాదు, నిజం కూడా. కరోనా సంక్షోభం చాలా వాటికి పరిష్కారం లభించింది. ఒక నష్టం ఇంకో లాభంతో కూడుకుపోతుంది. అట్లా చూసుకుంటే మనకు కరోనా సంక్షోభం మనకు ఆన్లైన్ మీటింగ్లు పెరిగింది. చూస్తున్నాం కదా, మనం ఇవాళ మాట్లాడుకుంటుంటే జూమ్ మీటింగ్ ద్వారా ఇతరత్ర అనేక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటే, అంతకుముందు ఫిజికల్ మీటింగ్స్ ఎక్కువ ఉండేవి. ఇవాళ జూమ్లో ఇతరత్ర వెబినార్లు నడుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, కరోనా ఒక సంక్షోభాన్ని సృష్టిస్తే ఆ సంక్షోభానికి పరిష్కారం కనుక్కునే మానవ మేధస్సు కూడా పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు ప్రతిరోజు లక్షలాది సంవత్సరాలు మన ప్రపంచం మొత్తం లక్షలాది జూమ్ మీటింగ్ ద్వారా వెబినార్లు నడుస్తున్నాయి. అంటే ఫిజికల్గా కష్టం తప్పింది, పోవడం తప్పింది, జన సమీకరణ, దాని వాళ్ళ భోజనాల ఏర్పాటు, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ తప్పినట్టే కదా. అట్లాగే ప్రతి సంక్షోభం పరిష్కారాన్ని దారితీస్తుందని దానికి మరొక 2 ఉదాహరణలు చెప్తాను. ఇది సింపుల్ ఉదాహరణ అంటే చెప్పాను. రెండోది ఏంటంటే, మనం కరోనా కష్టకాలంలో కరోనా వచ్చింది, ప్రపంచం అంతా బాధపడ్డారు. కానీ మనము కరోనాతో తట్టుకున్న మొదటి దేశంగా, అంటే చాలా మరణాలు తక్కువ లాభాలు ఎక్కువ ఉన్న దేశంగా మనం పరిగణించవచ్చు. చాలా యూరోపియన్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షలాది మరణాలు సంభవించినాయి. అధికారికంగా తక్కువ లెక్కలున్న లక్షలాది మరణాలు సంభవించినాయి. శ్మశానాల గడ్డగా మారిపోయినాయి. అవన్నీ కూడా మనం కూడా నష్టపోయినాం. 130 కోట్ల ఆనాడు 135 కోట్ల జనాభాలో ఆ లెక్క తీసుకుంటే మనం తక్కువ నష్టపోయినట్టు లెక్క. 20 కోట్లు 10 కోట్లు లక్షలాది జనాభా ఉన్న దేశాలు అయితే కొన్ని దేశాలు తుడుచుకు పట్టుకుపోయినాయి అన్నట్టు లక్షలాది మరణాలు సంభవించినాయి. అట్లా చూసుకుంటే ఆనాడు కరోనా సంక్షోభాన్ని మనం గట్టెక్కించే క్రమంలో మొట్టమొదటిది మనము మాస్కుల తయారీ మనం చేసుకున్నాం. అట్లాగే మెల్లమెల్లగా 6 నెలల లోపటినే మనం మొదలుపెట్టి 6 నెలలు 7 నెలల్లో మన వ్యాక్సిన్ కూడా మన సొంతంగా దేశ ఉత్పత్తిని సాధించుకోగలిగాం. వేరే దేశ ఉత్పత్తుల నుంచి తీసుకొని ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు మనం వ్యాక్సిన్ తయారు చేసుకుంటే, భారత్ బయోటెక్ లాంటి దగ్గర చూసుకుంటే మన దేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్న మనం కొన్ని ఈ కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాం. కనుక కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచానికి అంతా ఆదర్శం నిలిచినాం. అట్లాగే మాస్కులు, ఇతరత్ర వైద్య పరికరాలు, ఏది కరోనాకు సంబంధించిన వైద్య పరికరాలన్నీ కూడా సప్లై చేయడంలో చాలా పెద్ద ఎత్తున మనం లాభం పొందాం. అంటే కరోనా సంక్షోభం మన దేశంలో ఈ కరోనాను జయించే వ్యాక్సిన్ ఉత్పత్తులకు, అట్లాగే దానికి రోగం ముఖ్యంగా వ్యాపించకుండా చూసే మాస్కులకు, ఇతరత్ర ఎక్విప్మెంట్కు మనమే ఆధీనం ఇచ్చి మనం ఎగుమతులు ఎక్కువ చేసుకున్నాం. వారికి పనిటి ప్రపంచానికి కరోనా మందులు అతి చౌకగా అందించిన, వ్యాక్సిన్ అతి చౌకగా అందించిన దేశంగా నిలిచినాం. కనుక ఇప్పుడు ఈ సంక్షోభం ఏదైతే టారిఫ్ సంక్షోభం ఉందో ఇందులో కూడా మనమే లాభపడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. టారిఫ్ సంక్షోభంలో అమెరికా చైనా మధ్య పోరును మనం సరిగ్గా ఉపయోగించుకుంటే, అమెరికా యూరోపియన్ దేశాలను నమ్మడం లేదు. కనుక అట్లా చూసుకుంటే మిగతా యూరోపియన్ దేశాల దాన్ని దృష్ట్యా చూసుకున్న మనం భారతదేశం కరోనా కష్టకాలంలో ఎట్లా సంక్షోభం నుంచి కట్టెక్కిందో, ఇప్పుడు టారిఫ్ యుద్ధంలో కూడా మధ్య మార్గం అవలంబిస్తూ ఒక రకంగా విదేశీ వ్యవహారాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాం. మనం తప్పక ఈ ఆర్థిక సుంకాల వారిని కూడా అధిగమిస్తామని, చైనాతోని పోటీపడే క్రమంలో అమెరికా మనకు కొంత అవకాశం ఇస్తే ఈ వారిలో మనం ఎగుమతులు ఎక్కువ చేసుకొని చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. అందుకనే అనువైన పరిస్థితులను మనం ఎప్పుడైనా ఇనుమును వేడిగా ఉన్నప్పుడే సాగదీయాలి. కనుక మనం వేగవంతంగా ప్రవర్తిస్తే వచ్చే కార్ల కంపెనీలు కానీ, సెల్ ఫోన్ కంపెనీలు కానీ, ఇతరత్ర ఉత్పత్తులు పెట్టడానికి విదేశీ కంపెనీలు వస్తే మనం వెంటనే ఆ పెట్టుబడులు ఆహ్వానించడం, దానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడం, దానికి సంబంధించిన భూములు ఇవ్వడం, లేకుంటే కరెంట్ ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం. దీంతోపాటు టారిఫ్ రేటు మిగతా యూరోపియన్ కంట్రీస్తో కానీ మిగతా అమెరికాతో కూడా మనం టారిఫ్ రేట్లలో పోటీలు పడకుండా చవకగా మనం అందించే క్రమంలో అయితే దిగుమతుల మీద సుంకాలు తక్కువ విధించి ఎగుమతుల మీద సుంకాలు అంతే పరస్పరం విధించుకునే పరిస్థితి తీసుకొస్తే తప్పక కరోనా కష్టకాలంలో మన భారతదేశం ఎట్లా మనకు ముందుకు పోయినామో ఇప్పుడు ఈ టారిఫ్ యుద్ధంలో, సుంకాల యుద్ధంలో అమెరికా చైనాలు 2 మన దిగ్గజాలు కొట్టుకుంటున్న దిశలో మనం మధ్యన నలిగిపోకుండా పక్క నుండి మనం దాని ప్రయోజనాలు పొందే క్రమం ఉంటే బాగుంటుంది. మన నరేంద్ర మోడీ గారు కూడా ఒక రకంగా చైనాతోని ఎంత దగ్గరగా ఉంటున్నాడో, అమెరికాతో అంత దగ్గరగా ఉంటున్నాడు. ఈ 2 దేశాలు వాళ్ళు కొట్టుకున్న దిశలో మనం మాత్రం యూరోపియన్ కంట్రీస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో కూడా ఉక్రెయిన్కు రష్యాకు మధ్యవర్తిత్వం నెరవేర్చే క్రమంలో కూడా
ప్రపంచంలో ఒక మధ్యవర్తిత్వ పాత్రను నిర్వహించే క్రమంలో మనం ఉన్నాం కనుక ఎవరు శాశ్వత శత్రువులు కాదు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు. మనకు కనుక మన అవసరాలే మిత్రుల్ని శత్రువులు నిర్ణయిస్తాయి. మనకు శత్రువులు లేరు, అందరూ మిత్రులే అనుకుంటే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలనే ఒక దృక్పథంతో పోయే క్రమంలో ఇప్పుడు ఈ ఆర్థిక ఏదైతే వాణిజ్య యుద్ధంలో మనదైన రీతిలో మనం లాభపడతామని అనుకుంటున్నాను. కొన్ని చిన్న చిన్న రంగాల నష్టం ఉన్నా కూడా మనం అత్యధికంగా లాభపడే దేశంగా మనం ఉంటాం అనుకుంటాం. మన మానవ శ్రమ, మన మానవ వనరులు కూడా దీనికి బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. నమస్కారం.